హాయ్ ఫ్రెండ్స్, ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశికి ఎక్కువ గ్యారెలు ఇస్తారండి తెలంగాణలో. ముందుగా బియ్యం పిండిలో కరివేపాకు, శనగపప్పు, నువ్వులు, అలాగే కారం, మీకు టేస్ట్కి సరిపోయేంత కారము, ఉప్పు, ధనియాలు కొంచెం ఇట్లా పీట మీద వేసి అనాలి. ధనియాలు వేసుకున్న తర్వాత జీలకర్ర, ఎల్లిపాయ దంచి ఆ ముద్ద కూడా కలపాలి. మొత్తం అన్నీ మిక్స్ చేయాలి. మంచిగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి. పక్కకు స్టవ్ పైన ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని మరిగించుకోవాలి. తర్వాత ఒక చిన్న గిన్నెలో అవసరం ఉన్నంత పిండి తీసుకొని మంచిగా ఈ నీళ్ళు పోసి కలిపి పెట్టుకోవాలి. పిండి ముద్ద. తర్వాత చిన్న చిన్న ఉండల్లా వేసుకొని ప్రెస్ పైన ఒత్తాలి. ఆ వీడియో క్లిప్పింగ్ రాలేదు, అసలు మీకు తీయలేదు. తర్వాత ఒక్కటి చేసి ఒక ప్లాస్టిక్ కవర్ పైన వేసుకొని మూకుల్లో ఆయిల్ పోసుకొని మంచిగా వేడైన తర్వాత ఈ చేసుకున్న అప్పాలు వేసుకోవాలి. మంచి కలర్ వచ్చేదాకా వేయించుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. అంతే, గ్యారెలు తయారు. మురుకు వేస్తున్నా. ముందుగా బియ్యం పిండి తీసుకోవాలి, జీలకర్ర, తర్వాత నువ్వులు అవసరం ఉన్నది వేసుకోవచ్చండి. పుట్నాలను గ్రైండర్ తీసుకోవాలి. కిలోకు పావు కిలో చొప్పున వేసుకోవాలి. కారము, ఉప్పు తగినంత వేసుకొని ఈ పుట్నాల పొడి ఏదైతే గ్రైండర్ వేస్తామో ఇంట్లో కలపాలి. బియ్యం పిండిలో కలిపి గిన్నెలో నీళ్ళు పెట్టుకొని మరిగించాలి. మంచిగా మరిగిన తర్వాత బియ్యం పిండి, పుట్నాల పొడి, ఉప్పు, కారం అన్నీ కలిపి నీళ్ళతో మంచిగా కలపాలి. పిండిని కలిపి ఈ మురుకుల గుట్టం వేసి ఒక్కొక్కటిగా ఒక ప్లేట్ మీద ఒత్తుకుంటే సరిపోద్ది. పక్కకు నూనె మొక్కుల్లో పోసి మంచిగా వేడిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఉంచాలి. మురుకులలో పుట్నాల పొడి వేస్తే క్రిస్పీగా టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. టీలో కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి. అవి ఒక 15 రోజుల వరకు స్టోర్ ఉంటాయి. మంచిగా ఉంటాయి, ఏం ఖరాబ్ కావు, స్మెల్ కూడా ఏం రాదు. ఒక స్టీల్ డబ్బాలో వేసి పెట్టుకోవాలి. గాలి తగలకుండా ఉంటే ఎక్కువ రోజులు ఉంటాయి. ఓకేనండి, బాయ్. నా వీడియో కనుక నచ్చితే షేర్, సబ్స్క్రైబ్, లైక్. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ఉంటా. బాయ్. మరి అందరికీ మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు.